సో అన్ఎజాక్యులేషన్ అంటే ఏంది చూద్దాం. సో జీరో స్పర్మ్స్ అసలు వాళ్ళు శాంపులే ఇవ్వకపోతే వాళ్ళని మనం అన్ఎజాక్యులేషన్ అంటాం అనమాట. సో దీనికి చాలా కారణాలు ఉండొచ్చండి. భయం ఉండొచ్చు, ఫియర్ ఉండొచ్చు, సైకలాజికల్‌గా ఉండొచ్చు. ఏమన్నా యాంటీసైకోటిక్స్ వాడితే కూడా ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాబ్లమ్ ఉండొచ్చు. నర్వ్ రిలేటెడ్ కానివ్వండి, స్పైన్ రిలేటెడ్ కానివ్వండి, లోకల్ ఎనీ ఇంజురీస్ కానివ్వండి, టెస్టిస్, ప్రోస్టేట్, జెనిటాలియాకు ఎనీ టైప్ ఆఫ్ ఇంజురీస్ జరిగినా కూడా వాళ్ళు అన్ఎజాక్యులేషన్ ఉంటుంది. ఇంకొంతమందికి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అంటే మామూలుగా మనం ఎజాక్యులేషన్‌లో స్పర్మ్స్ బయట రిలీజ్ అవుతాయి. సో వీళ్ళకు ప్రాబ్లమ్ వల్ల ఏమవుతుందంటే ఆ స్పర్మ్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్‌లో బ్లాడర్‌లో రిలీజ్ చేస్తారు. దాన్ని రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. లేదు అంటే కొంతమందికి సెక్షువల్ ఇంటర్‌కోర్స్ ముందే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేట్ చేసేస్తా ఉంటారు. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఎవరీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్‌లో ఇట్లా డీటెయిల్ హిస్టరీ తీసుకోవాలి. వాళ్ళ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ ఏంటి? ఇంటర్‌కోర్స్ ఎన్ని సార్లు చేస్తారు? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? పెయిన్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారా? సో ఇవన్నీ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే మనము పేషెంట్‌కి దాన్ని బట్టి పేషెంట్ టెస్ట్‌లు అడ్వైస్ చేయొచ్చు. ఫర్దర్ ఎగ్జామిన్ చేయడము, అల్ట్రాసౌండ్ ఎగ్జామిన్ చేయడము, అల్ట్రాసౌండ్ గైడ్ చేయడము వీటిని బట్టి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. థాంక్ యూ.